సర్కారు బడి విద్యార్థులే ఫ్యూచర్ లీడర్స్. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి సీఎం అయ్యా. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు ఈ రోజు ఈ వేదిక మీద ఎవరినైనా చూడండి, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా, మీలాగనే గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నా. మీకు చెప్పినట్టే మామూలు టీచర్లు మా ఊర్లో చదువు చెప్పారు. 1వ తరగతి నుండి 5వ తరగతికి మా ఊర్లో చదువు ఉంటే మేము 6వ తరగతి చదవాలంటే 6 కిలోమీటర్లు అవుతానా కొండారెడ్డిపల్లి అనే మా సొంత గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరాన ఉన్న తాండ్రా అనే విలేజ్ కి వెళ్ళి మేము చదువుకునేది. ఈనాటికి ఆనాటికి మేము ఉదయము పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకొని సాయంత్రం మళ్ళీ 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది. మా కుటుంబంలో ఆర్థికంగా ఉన్న విద్యా అవకాశాలు లేకపోవడం, సొంత గ్రామంలో 5వ తరగతి వరకు ఉండడం వల్ల 6వ తరగతి చదవాలంటే కూడా పక్క గ్రామానికి వెళ్లి చదువుకునే పరిస్థితులు. అయినా చదువు వదలకుండా చదువుకున్నాం, పట్టభద్రులమైనాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న నేను 17 సంవత్సరాలు తిరగకంటే ముందే రాజకీయాలలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే చిన్నతనం కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అని మీ కళ్ళ ముందరనే ఉదాహరణలు ఉన్నాయి. సర్కారు బడి విద్యార్థులే ఫ్యూచర్ లీడర్స్. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివి నేను సీఎం అయినా, మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవండి, రాబోయే కాలానికి కాబోయే లీడర్లు మీరే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే అల్పాహారం పెట్టి స్టార్ట్ చేసిరు స్కూళ్ళల్లో టిఫిన్లు. ఎందుకంటే కొంతమంది విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పొద్దున వంట చేసి పంపించాలని చెప్పేసి ఇవన్నీ ఎస్టకొచ్చి ఏమొద్దులే స్కూల్ వద్దు ఏదొద్దు అని చెప్పేసి మాన్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితులు కూడా తలెత్తకుండా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తే ముఖ్యం. నిజంగా విద్యార్థులు చదువుకుంటే రేపు రాష్ట్రానికి భవిష్యత్తు మంచిగా ఉంటుంది, దాని తర్వాత దేశ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్షరాస్యత పెరిగిందనుకో, దాంతోపాటు క్రైమ్ రేట్ చాలా తగ్గుతుంది. చదువుకున్న వాళ్ళు క్రైమ్ చేయరు, మోసాలు చేస్తారు కొంతమంది, కానీ క్రైమ్ చేయరు. క్రైమ్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది అంటే అందరు చదువుకుంటే క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. దాంతోపాటు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. అన్ని విధాల బెనిఫిట్ ఉంటుంది. అంటే వ్యాపారాలలో కావచ్చు, విద్యలలో కావచ్చు, ఉద్యోగాలలో ఎండ్లకు పోయినా కొంత చదువుకుంటే వాళ్ళు వ్యాపారం చేసుకోగలుగుతారు, ఏదైనా మామూలుగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోగలుగుతారు, ఏవైనా చేసుకొని మన కుటుంబాన్ని వాడు పోషించుకోగలుగుతాడు. ఎటువంటి ఆలోచన ఎవరికి వస్తుందంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఆలోచన వచ్చి అందుకనే నిత్యం ఎంతసేపటికి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు మన ముఖ్యమంత్రి. ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే భవిష్యత్తులో అరే ఫలానా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు అన్ని విధాల వసతులు కల్పించిండు కాబట్టి మేము చదువుకున్నాం, ఇవాళ మేము బాగుపడడానికి కారణం అయాల ఫలానా ముఖ్యమంత్రి ఉండే అని చెప్పుకుంటారు. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పిండు, నేను పాలన పరిపాలిస్తే ఎట్లా ఉంటుందంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిపాలన అందిస్తా ప్రజలకు. అరే ఫలానా వ్యక్తి పరిపాలించిండు ఓ 10 సంవత్సరాలు, అరే ఇన్ని వసతులు ఇన్ని రకాల వసతులు మనకు సమకూర్చిండు. ప్రతి విషయంలో విద్య, వైద్యము, సన్నబియ్యము పథకాలల్లో ఏది చూసినా కానీ పేదలకు ఆపద్బాంధవులాగా ఉన్నాడు. ఒక వైఎస్ఆర్ ఎట్లా గుర్తుండిపోయిండో సేమ్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి కూడా అట్లా గుర్తుండిపోయేలాగా పరిపాలన సాగిస్తా అని తెలంగాణ ప్రజలకు ప్రతి మీటింగ్లో చాలాసార్లు చెప్పిండో అదే అమలు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇంకొకటి, కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు. ఇంకా కొంతమంది కొన్ని ఏరియాలలో ఇంకా కుల వ్యవస్థలు, మాది ఆ కులము, మాది ఈ కులము, మాది పెద్ద కులము, ఇటువంటి కొన్ని మారుమూల గ్రామాలలో కొంత ఉన్నది. అవి కూడా అన్నీ నిర్మూలించేందుకే ఇటువంటి స్కూళ్ళు తీసుకొని వస్తున్నారు. అయితే కుళ్ళు కుతంత్రాలు ఉంటే ప్రతిపక్ష హోదా కూడా రాదు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తుంటే ఈ ప్రతిపక్షంకు ఒకటే ప్రతిపక్షానికి ఇంకో ప్రతిపక్షానికి ఏముంటుంది ఉండదు, కానీ ఈ ప్రతిపక్షము ఇట్లా చచ్చిపోతున్నారు. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు. ఏంది ఈయన ముఖ్యమంత్రి అయిండు, ఈయన అన్నీ చేసుకుంటూ పోతున్నాడు, నెక్స్ట్ ఇక ప్రజలందరూ వీళ్ళకి ఇక బ్రహ్మరథం పడతారో ఏమో, ఇక మా భవిష్యత్తు శూన్యం అయిపోయింది, వాళ్ళకు చీకటి కనిపిస్తున్నది.